హలో, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ ఫుడ్. ఈరోజు రెసిపీ మీల్ మేకర్ తోటి ఎలా చేస్తామో చూస్తాం రండి. ఎలా అంటే ఈరోజు హోటల్ స్టైల్ అని చెప్పాల్సిన పరిస్థితికి వచ్చేసాము. ఇంతకుముందు అయితే హోమ్ స్టైల్ టేస్ట్ అనేది చెప్పేసేవాళ్ళమండి. బట్ ఏం చేస్తాము, అందరు ఎలా ఉన్నారో అలా వెళ్ళిపోవాలి కదా మనం కూడా. హోమ్ స్టైల్ ఫుడ్ అనకుండా ఈరోజు నేను హోటల్ స్టైల్లో ఎంతో టేస్టీ అయిన మీల్ మేకర్ కర్రీ చూపిస్తున్నాను. ఫస్ట్ మీల్ మేకర్స్ను హాట్ వాటర్లో అనేది నానబెట్టేసుకోవాలన్నమాట. తర్వాత మనము ఆనియన్స్ టమాటోస్ తీసుకొని, ఆనియన్స్ 3 తీసుకున్నాము అంటే టమాటోస్ మనం 6 తీసుకోవాలన్నమాట. సైజుని బట్టి తీసేసుకుంటుండాలి. టమాటోస్ ఆనియన్స్ హాఫ్ తీసుకోవాలన్నమాట. మనము ఆనియన్స్ టమాటోస్ వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసి మనము మసాలా దినుసులన్నీ వేసేయాలి. మసాలా దినుసులన్నీ వేసేసి కాజు కూడా వేసేసాను. కాజు కూడా వేసేసాక ఆనియన్స్ వేసేసి కొంచెం మగ్గేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసేసాను. ఒక మిర్చి కూడా వేసాను అనమాట. ఒక 2 మిర్చి వేసేస్తే ఆ ఫ్లేవర్ కూడా రావాలి అనేసి అవన్నీ వేసేసాక మనం మీల్ మేకర్స్ నానబెట్టేసేవి చూపించాను, అది నానబెట్టానని. ఇప్పుడు అవన్నీ బాగా రోస్ట్గా వేగాక మనం మిక్సీకి వేసి పెట్టేసుకోవాలన్నమాట. చెక్క, లవంగ, యాలక అన్నీ ఉంటాయి కదా మనకు, మసాలా దినుసులన్నీ, జాజికాయ అన్నీ వేసేసుకోవాలి. అవన్నీ మగ్గినమ్మడే మిక్సీ వేసేసుకోవాలి. తర్వాత మీల్ మేకర్స్ను నేను బాగా వాష్ చేసినవి, కొంచెం వాటర్ ఉన్నాయండి నా దాంట్లో, కొంచెం ఇంకా కట్టి పిండుకోవచ్చు మనము. దాన్ని వేసేసి ఆయిల్ వేసేసి మీల్ మేకర్స్ వేసేసి ఉప్పు, కారం, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ అన్నీ వేసేసి కొంచెం సేపు బాగా రోస్ట్గా అనేసుకోవాలి. బాగా రోస్ట్గా అనేసేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. పక్కకు పెట్టేసుకున్నాక మనం ఏం చేసుకోవచ్చు, ఇంకా టమాటోస్ అనేవి మనం మగ్గబెట్టలేదు, అందుకోసము కొంచెం ఆయిల్ వేసేసి టమాటో స్పూన్ వేసేసి బాగా మగ్గించాలి. టమాటోస్ను బాగా కొంచెము మగ్గే వరకు కొంచెం సేపు మూత కూడా పెట్టేసుకొని బాగా మగ్గిచ్చేసాను. టమాటోస్ అవన్నీ మగ్గినాక మనం ఫస్ట్ మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటిని బాగా గ్రైండింగ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనము ఆ టమాటోస్ను కూడా ఇవి పక్కకు తీసేసి టమాటోస్ను కూడా గ్రైండింగ్ చేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి వేసేసి నేను ఇంకా ఆయిల్ వేసేసి ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసి మిక్సీ వేసేసినదంతా వేసేసాను. ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ వేసేసి బాగా వేయించాలన్నమాట. ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించాలండి. బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలి మనము. దాంట్లో బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా వేయించుకున్నాము అంటే తర్వాత మనం టమాటోను కూడా మిక్సీ వేసినది వేసుకోవచ్చు. ఎంతో టేస్ట్గా ఉంటుందండి. నేను చెప్పిన మెథడ్లో చేయండి. మనం ఎలా చేసినా ఒకటే టేస్ట్ వస్తుంది, ఏముంది అనుకుంటాం కదా. ఈ స్టైల్ ఆఫ్ మెథడ్లో చేయండి మీరు. ఎంతో టేస్టీగా ఉందండి అనేసి మీరు మళ్ళీ ఇలాగే చేయాలనేసి ఓపిక్గా చేసుకుంటారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి అవి ఎంత బాగా వేగాక టమాటో గ్రేవీని కూడా మిక్సీ పెట్టేసి వేసేస్తున్నాను. బాగా టమాటో కర్రీని కూడా బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా మనం మగ్గించాలి అనమాట. దాంట్లో కొంచెం ఉప్పు అన్నీ వేసేసుకున్నాను. ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ వేసేసాను. బాగా ఉడికించడమే మనము. బాగా ఆయిల్ పైకి వచ్చేసినప్పుడే మనం వేయించి పెట్టుకున్న మీల్ మేకర్స్ని కూడా వేసేసుకోవాలి. మీల్ మేకర్స్ని అన్నిటిని వేసేసి బాగా ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు బాగా ఉడికించాలండి. బాగా ఉడికిస్తేనే టేస్ట్ అనేది పైకి వస్తుంది. మనం ఏముందిలే అన్నీ కలిసి మగ్గేస్తాయి అలా మనం కొంచెం ఇంట్లో పనులు చేసేసి విసుగ్గా ఉండేసి అలా అనుకుంటాము. కానీ ఈ స్టైల్లో చేయండి, మెథడ్లో ఎంతో బాగుంటుంది. ఆ తర్వాత మనము క్రీమీ కోసము మనం క్రీమ్ కొనకపోయినా మన ఇంట్లో మీగడ అనేది తీస్తుంటాం కదండి, పాల మీది, పెరుగు మీది, అది వేసేసి మనము కొంచెంసేపు బాగా మగ్గించాలి. చూడండి ఆయిల్ పైకి తేరింది. కర్రీ అనేది రెడీ అయిపోయింది. టేస్టీ మీల్ మేకర్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్